హాయ్ అండి. వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఉపాధి హామీ కూలీలకు కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీలో వాననీటి సంరక్షణకు నరేగా చట్టాన్ని సవరించినట్లుగా అయితే కేంద్రం తెలియజేసింది. వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగాలో వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను ఇక అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 షెడ్యూల్ 1లో సవరణలైతే చేసిన కేంద్ర ప్రభుత్వం వాననీటి సంరక్షణ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేపట్టాలని రాష్ట్రాలను శుక్రవారం ఆదేశించింది. భూగర్భ జలాలు అడుగంటిన గ్రామాలలో ఉపాధి హామీ పథకాలు లేబర్ బడ్జెట్లో 30% నుంచి 65% నిధులు ఖర్చు చేయాలని అయితే సూచించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగం బాగా పెరగడంతో అలాంటి చోట్ల తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధి పథకంలో వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాలను 3 కేటగిరీలుగా అయితే విభజించడం అనేది జరిగిందండి. భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాలను కేటగిరీ ఏ కింద గుర్తించారు. ఇలాంటి చోట వర్షపు నీటి సంరక్షణకు ఉపాధి బడ్జెట్లో 65% నిధులు ఖర్చు చేయనున్నారు. సమస్య పాక్షికంగా ఉన్న గ్రామాలను కేటగిరీ బిలో అయితే చేర్చినారండి. దీనికి గాను 40% నిధులనైతే వెచ్చించనున్నారు. ప్రస్తుతానికి సమస్య లేకపోయినా భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉన్న గ్రామాలను కేటగిరీ సిలో చేర్చారు. ఇలాంటి ప్రాంతాల్లో 30% నిధులు ఖర్చు చేయనున్నారు. 3 కేటగిరీల్లోని గ్రామాల్లో చెరువుల్లో పూడిక తొలగింపు, కొత్త చెరువుల తవ్వకం, పంట కుంటల నిర్మాణం, కాలువల తవ్వకం పనులు చేపట్టనున్నారు. వీటి ద్వారా వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలు అడుగంటకుండా అయితే నివారించవచ్చండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.